నిన్న విజయనగరం వెళ్ళాను. వంకాయలు తెచ్చాను. వెంటనే నానమ్మ ఉండే వంకాయ మినపొడియాల కూర గుర్తొచ్చింది. దాంతోపాటే మన మైండ్ కథల వైపు కూడా వెళ్ళిపోతుంది కదా. దాల్ మఖనీ స్టోరీ మీకు అందరికీ చెప్పాలని అనిపించింది. పొట్టు మినపప్పుతో చేసే దాల్ మఖనీని కుందన్లాల్ జగ్గి, దాస్ మంగు, కుందన్లాల్ గుజరాల్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ తయారు చేశారు. వాళ్ళు లాహోర్లో ఒక రెస్టారెంట్లో పనిచేసేవారు. ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత వాళ్ళు విడిపోయారు. కానీ ఒకరోజు రెఫ్యూజీ క్యాంప్లో ముగ్గురు కలిసారు ఢిల్లీలో బిజినెస్ మొదలు పెడితే లాహోర్లో మాదిరిగా వంట చేద్దామని అనుకుని మోతీ మహల్ అనే రెస్టారెంట్ ఓపెన్ చేశారు. బటర్ చికెన్ పాపులర్ అయింది. ఆ తర్వాత అదే స్టైల్లో మినుములు, శనగపప్పు, రాజ్మాతో కలిపి దాల్ మఖనీ చేశారు. అది ఇవాళకి ఒక పాపులర్ డిష్. మినపప్పు వైదిక కాలం నుంచి ఉన్న పంట. పప్పుల గురించి ప్రస్తావన యజుర్వేదంలో ఉంది. హరప్ప, ఇండస్ వ్యాలీ కాలం నుంచి పప్పుల వాడకం ఉంది. పప్పుతో చేసే సూప్ గురించి పాణిని రాసిన అష్టాధ్యాయిలో ఉంది. మినపప్పు, బెల్లం, కొన్ని చుక్కల నూనెతో కలిపి చేసిన హల్వా పేదవాళ్ల ఆహారంగా ఉండేది. ఈ మధ్యనే ఇలాంటి వంట ఒకటి కుకింగ్ కాంపిటీషన్లో చూశాను. తిరుపతిలో మినపవడ ప్రసాదంగా పెడతారు. పెళ్లిళ్లు, పండగలు, ఆఖరికి పితృకార్యాల్లో కూడా మినపతో చేసిన వంట లేనిదే భోజనం పూర్తవదు. ఒక్క మినపప్పుతోనే తలాదలాలు 700 రకాల వంటలు రాశారట. మినపప్పు మాత్రం ఇండియా పంట, అందుకే అన్ని వంటలు. మీకు మినపప్పుతో చేసే ఏ వంట ఇష్టం? To know more, follow Spices with Stories.